ఇండియాలో రన్ అయ్యేటువంటి వన్ అండ్ ఓన్లీ డైలీ రన్నింగ్ గరీబ్ రథ్. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్యలో నువ్వు ఎన్ని ట్రైన్లు అయినా రేట్లు ఎక్కువైతే ఏడ్స్ మరీ కొంటాం, రేట్లు తక్కువైతే సంకలు గుద్దుకుని మరీ కొంటాం. మోస్ట్ అవైటెడ్ మరికొద్ది సేపట్లో అన్నవరం స్కిప్ అయితే ఏర్ చేసిన తర్వాత గరీబ్ రథుడు గుద్దబలుపు చూసుకుంటే వీడు కొడతంటే ఒక రకమైనటువంటి ముచ్చట వస్తుందండి లోపల నుంచి. ఆ కర్ర కొట్టి తాడేపల్లి కూడా స్కిప్ కొట్టాడండి, మెయిన్ లైన్ స్కిప్. నేను చిన్న హీరోని అని చెప్పి కళ్యాణ్ బాబు ఫస్ట్ రికార్డులు పెట్టాడు చూసారా ఓజీ తోటి. సో శ్రోతల విభాగానికి మరొక్కసారి శుభ సాయంత్రం అండి స్టేషన్ నుంచి. సో మనమైతే ఇప్పుడు సిటీ ఆఫ్ డెస్టినీ అయినటువంటి విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. సో కొంచెం గ్యాప్ తర్వాత వ్లాగింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. సో కాబట్టి మనమైతే ఎప్పుడు ఇంటర్మీడియట్ స్టేషన్గా వచ్చాము, లేదంటే వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసాము రత్నాచల్, అంతే తప్ప స్టార్టింగ్ పాయింట్కి అయితే ఇప్పుడు ఇదే మన ఫస్ట్ వ్లాగ్ అనమాట విశాఖపట్నం నుంచి. సో మనమైతే ఈరోజు వన్ అమాంగ్ నా ఫేవరెట్ ట్రైన్స్ అండ్ అందరి ఫేవరెట్ ట్రైన్స్, సో జనాదరణ పొందినటువంటి అత్యంత తోప్ ట్రైన్స్లో వన్ అమాంగ్ ది ట్రైన్గా చెప్పుకొని హైయెస్ట్ ఆక్యుపెన్సీని ఎస్సీఆర్కి న్యూ ఏజ్ బ్లాక్ బస్టర్గా చెప్పుకోవచ్చు అండి. న్యూ ఏజ్ అంటే గత 10-15 ఏళ్ళగా వచ్చినటువంటి న్యూ ఏజ్ బ్లాక్ బస్టర్ కూడా చెప్పవచ్చు. మీరైతే తమిళ టైటిల్లో చూసే ఉంటారు. మనమైతే ఈరోజు ద పూర్ పీపుల్స్ చారియట్, ద పూర్ పీపుల్స్ ఏసీ చారియట్గా పిలువబడేటువంటి 12739 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచేటువంటి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నామండి. ఎండ్ టు ఎండ్ వ్లాగ్ అయితే చేయబోతున్నాము. సో రాజమండ్రిలోనే ఎక్కుదాం అనుకున్నాను, బట్ రాజమండ్రి నుంచి వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి అయితే నేను వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఎండ్ టు ఎండ్ వ్లాగ్ అయితే కవర్ అవుతుంది కదా అని చెప్పి ఇప్పుడే వైజాగ్ అయితే వచ్చి మార్నింగ్, సో వైజాగ్ నుంచి అయితే ఇప్పుడు ఎండ్ టు ఎండ్ సికింద్రాబాద్ వరకే మనం వ్లాగ్ చేయబోతున్నాము. సో కాబట్టి బ్యాక్గ్రౌండ్లో విశాఖపట్నం రైల్వే స్టేషన్ అయితే ఉంది. మనకి టైం వచ్చేసి 8:10 అయితే అవుతుందండి. 8:40కి అయితే డిపార్చర్ ఉంది మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి. సో మనమైతే కొంచెం పెద్ద ట్రిప్పే ప్లాన్ చేసాం. సో కాబట్టి ఇక్కడి నుంచి లోపలికి విశాఖపట్నం స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోయి ట్రైన్ గురించి మిగిలిన విశేషాలు అయితే మాట్లాడుకుందాం. అండ్ వన్ అమాంగ్ ది గ్రేటెస్ట్ ట్రైన్స్ అండ్ ఒక స్పెషాలిటీ గురించి చెప్పాలంటే ఇండియాలో రన్ అయ్యేటువంటి వన్ అండ్ ఓన్లీ డైలీ రన్నింగ్ గరీబ్ రథ్ అండి. మిగతా అన్ని వీక్లీలు, ట్రై వీక్లీలు 4 రోజులు నడుస్తాయి. సో ఈ గరీబ్ రథ్ వచ్చేసి ఇండియాలో డైలీ రన్నింగ్ గరీబ్ రథ్ ఇది ఒకటేనమాట. అండ్ దట్టు మనకు తెలిసిందే సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్యలో నువ్వు ఎన్ని ట్రైన్లు అయినా రేట్లు ఎక్కువైతే ఏడ్స్ మరీ కొంటాం, రేట్లు తక్కువైతే సంకలు గుద్దుకుని మరీ కొంటాం. సో కాబట్టి ఫ్లాప్ అనేటువంటి పదమే తెలియనటువంటి రూట్ ఏమైనా ఉందంటే సికింద్రాబాద్ విశాఖపట్నం రూటు. సో కాబట్టి అందులో కాస్ట్లీయెస్ట్ ట్రైన్ మనం వందే భారత్ ఇంకా చేయాలి. సో కాబట్టి వన్ అమాంగ్ ద చీపెస్ట్ ట్రైన్స్గా అనుకునేటటువంటి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అయితే మనం ఇప్పుడు చేద్దాం. సో కాబట్టి ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంటుందని లోపలికి అయితే మాట్లాడుకుందాం. సో లెట్స్ గో ఇన్సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 అండ్ అక్కడ కలుసుకుందాం పదండి. సో ఇదండి విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ బయట. సో గేట్ నెంబర్ 1, 2, 3 అని ఉంటాయి. అవి 2 1, 2లు. ఇది వచ్చేసి 3. నేను 3 నుంచి వెళ్తున్నా. 3 నుంచి వెళ్తే ఒక పెద్ద FOB అయితే వస్తుంది, డైరెక్ట్ ఎందుకు వెళ్ళిపోవచ్చు. సో లోపలికి వెళ్ళిన తర్వాత విశేషాలు మాట్లాడుకుందాం. సో గేట్ నెంబర్ 3 నుంచి లోపలికి వస్తే మీకు ఇక్కడ ఒక డిస్ప్లే యూనిట్ ఉంటుందండి. సో ఏ ట్రైన్ ఎక్కడ ఉందని చెప్పిస్తాడు. అండ్ ఇది వచ్చేసి FOB అనమాట. డైరెక్ట్ నడుచుకుంటా FOBలో నుంచి వెళ్ళిపోవచ్చు ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్ మీద పడితే ఆ ప్లాట్ఫామ్ మీదకి. సో మనమైతే 8కి వెళ్ళాలి. సో డైరెక్ట్ 8కి అయితే వెళ్ళిపోదాం. సో నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వెళ్తున్నానండి. సో ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్న క్లాస్ వచ్చేసి గరీబ్ రథ్లో క్లాసుల గురించి మీకు తెలిసిందే కదా. సింగిల్ క్లాస్ అయితే ఉంటుంది, అదే గరీబ్ రథ్ 3rd AC అనమాట. LHPలో అయితే 3rd AC ఎకనామీ కోచెస్ అయితే ఉంటాయి. సో కాబట్టి మనకు వచ్చిన కోచ్ నెంబర్ వచ్చేసి G17 అండి. సో మనం ట్రైన్ వెనకాల ఉంటాం, విజయవాడ వరకు వెనకాల ఉంటాం. విజయవాడ నుంచి ఫ్రంట్కి అయితే వెళ్ళిపోతాం, లోకో రివర్స్లో ఉంటుంది కాబట్టి. సో కాబట్టి 8th ప్లాట్ఫామ్ ర్యాంప్ దిగంగానే నా ముందు G15 అయితే ఉంది. సో 2 కోచ్లు వెనక్కి వెళ్తే G17 వెళ్ళిన తర్వాత లోకో గురించి మాట్లాడుకుందాం. సో ఇదండి 8th ప్లాట్ఫామ్ మీదకి ఇలా రాగానే మన ముందే దర్శనం ఇచ్చింది గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ న్యూ LHP కోచెస్తో. అండ్ ఇది G15, సో 16, 17 మనకైతే 56, 58 ఏదో అప్పర్ బెర్త్ అయితే వేసాడు. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇదండి మన కోచ్ G17. సో లోపలికి అయితే వచ్చేసా. G17 సీట్ నెంబర్, కోచ్ నెంబర్ కోచ్ వచ్చేసి G17, సీట్ వచ్చేసి 38 అయితే వేసాడు మనకి. సో ఇది జస్ట్ ఒక ఇయర్ బ్యాకే ఎలిజిఫికేషన్ అయితే అయింది బండి. సో కాబట్టి ఇది మన సీట్ వచ్చేసి 38 పైన. సో నేనైతే లగేజ్ నా సీట్ మీద అయితే పెట్టేశానండి. పెట్టేసి ఇప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరికి లోకో చూడడానికి అయితే వెళ్తున్నా. సో కాబట్టి నేనైతే విజయవాడ లాలగూడకు సంబంధించిన WAP 7 అయితే వస్తుంది అనుకుంటున్నాను. నెంబర్ ఏంటో నేను కూడా క్లియర్గా చూసుకోలేదు.
సో అదైతే చూడడానికి వెళ్తున్నా. సో కాబట్టి లోకోకి వెళ్ళే దారిలో మనం ఈ ట్రైన్ తాలూకు ఇనాగ్రేషన్ కోచ్ కాంపిటీషన్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఈ ట్రైన్ ఇనాగ్రేషన్ వచ్చేసి అండ్ ఆ మోటివ్ ఏంటి, గరీబ్ రథ్ ఎందుకు వేశారు, గరీబ్ రథ్ స్కీమ్ ఏంటి, అది ఇది అని చెప్పి ప్రీవియస్గా నేను చేసిన గరీబ్ రథ్ వ్లాగ్స్లో మీకు చాలాసార్లు చెప్పాను. అండ్ ఇంకొకసారి రిమైండ్ చేస్తాను. సో ఏంటంటే లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఏసీలో ట్రావెల్ చేసేటువంటి ఫెసిలిటీని చాలా ఈజీ చేద్దామని చెప్పి గవర్నమెంట్ తీసుకున్నటువంటి వన్ అమంగ్ ది ఎకనామికల్ అండ్ రెవల్యూషనరీ డిసిషన్స్లో గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కూడా ఒకటనమాట. సో కాబట్టి లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆలోచన వచ్చేసి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లాంచ్ చేయడం. సో అలా పుట్టినటువంటి వన్ అమంగ్ ది బ్లాక్ బస్టర్ ఆలోచనలు ఇండియాలో ఒక తోప్ సిరీస్ని అయితే లాంచ్ చేశాయి. రాజధానిలో, దురంతలు, శతాబ్దీలు ఇలా బ్లాక్ బస్టర్లు కొట్టాయో అలాగే పేదవాడి యొక్క యుఫోరియాని కూడా తీసుకొని ఆ ఆశీస్సులతో కూడా ఎదిగినటువంటి బళ్ళలో గరీబ్ రథ్ కూడా ఒకటి నేను చెప్తాను సగర్వంగా. సో కాబట్టి నేను ఇందాక బయట కూడా చెప్పాను. సో అలాగే మన ట్రైన్ వచ్చేసి ఆ విడతలోనే 2008 అక్టోబర్ 24 నుంచి సికింద్రాబాద్ నుంచి అక్టోబర్ 25 విశాఖపట్నం నుంచి ఇటుపక్క అయితే ఇనాగ్రేషన్ అయినాయి. ఫస్ట్ రన్ అనమాట. సో కాబట్టి 2008, 2025. సో కాబట్టి 2028 వస్తే 27 అవుద్ది. సో కాబట్టి 17 ఏళ్ళు అయితే అవుతుంది బండి వచ్చి. సో కాబట్టి మన రూట్లో నేను చెప్పాను. సో మనం రిచెస్ట్ ట్రైన్స్ లైక్ వందే భారత్ వేసినా మనం అలాగే లేపుతాం టికెట్లు. సో కాబట్టి అలాగే గరీబ్ రథ్ ట్రైన్ వేసినా సరే అలాగే లేపుతాం టికెట్లు. అండ్ ట్రైన్ ఇనాగ్రేషన్తోనే బేబచ్చమైనటువంటి బ్లాక్ బస్టర్ టాక్ అయితే సొంతం చేసుకుంది. సో యాజ్ ఎక్స్పెక్టెడే గోదావరిలో, గౌతమిలు లాంటివి అంత ఈజీగా టికెట్లు దొరకవు కాబట్టి అవి లేని టైంలో కూడా వాటికంటే స్లీపర్ కోచెస్ రేట్లు అట్లీ 515 రూపాయలు, 516 రూపాయలు ఉంటే ఎండ్ టు ఎండ్ ఈ థర్డ్ ఏసీ కోచ్ వచ్చేసి మీకు 700 రూపాయలకి, 800 రూపాయలకి వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి దానికంటే 200 పెట్టుకుంటే ఏసీ టికెట్ వస్తుంది. దట్టు 18 కోచ్లు ఏసీ ట్రైన్ కాబట్టి ఈజీగానే వెయిటింగ్ లిస్టులు కూడా క్లియర్ అవుతూ ఉండేవి. సో కాబట్టి జనాలు దీన్ని ఒక బీభత్సమైనటువంటి రిలయబుల్ ఆప్షన్గా అయితే చూస్ చేసుకున్నారు. సో అలా మన రూటే అలాంటి రూట్ అండి. అక్షయ పాత్ర ఇండియన్ రైల్వేస్కి సికింద్రాబాద్, విశాఖపట్నం అనేది ఒక అక్షయ పాత్ర లాంటిది. సో నువ్వు ఏ ట్రైన్ అయినా మామూలుగా ఉండదు ఆక్యుపెన్సీ. సో మనం పేదోళ్ళం ఏడుస్తూనే రివర్స్ వందే భారత్ వేయించుకునే అంత గొప్పవాళ్ళం. సో గరీబ్ రథ్లు ఫిల్ చేయలేమా చెప్పండి మనం ఆక్యుపెన్సీతో. సో ఆ విధంగా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టింది మన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. సో మనం అయితే లోకో దగ్గరికి అయితే వచ్చామండి. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే మనకైతే 39174 విజయవాడ WAP7 అయితే వచ్చింది. విజయవాడ వరకు అయితే తీసుకెళ్ళబోతుంది. అక్కడి నుంచి లోకో రివర్స్లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా ఏ విజయవాడలో అలా కూడా WAP7 అయితే వస్తుంది మనకి. సో మనోడు వచ్చేసి విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్యలో 698 కిలోమీటర్లు, దగ్గర 700 కిలోమీటర్లు అయితే జర్నీ చేస్తాడండి. విత్ ట్రావెలింగ్ టైమ్ ఆఫ్ 11 hours 40 minutes. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి దగ్గర 60 కిలోమీటర్లు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అక్కడ సూపర్ ఫాస్ట్ ట్రైన్లకి 60 యావరేజ్ స్పీడ్ అనేటువంటిది పర్ఫెక్ట్ యావరేజ్ స్పీడ్ అని అయితే చెప్తా. సో అంటే ఇంకో రకంగా చూసుకుంటే ఈ రూట్లో ట్రావెల్ చేసే వాటితో పోలిస్తే ఇంకొంచెం బెటర్ యావరేజ్ స్పీడ్ ఇది. సో 60 km/h. సో అందుకనే మంచి రిలయబుల్ ఆప్షన్ అండ్ ఫుల్లీ ఎయిర్ కండిషన్ విత్ లో రేట్స్ కాబట్టి జనాలు ఎగబడి మరీ హిట్ చేశారు దీన్ని. సో ఐసీఎఫ్లో నేను దీనిలో చాలాసార్లు జర్నీ చేశాను. సో ఐసీఎఫ్ అప్పుడు మనకు అంత లైనప్ లేదు, అంత ఛానల్ లేదు. సో కాబట్టి ఇప్పుడు ఛానల్ వచ్చిన తర్వాత ఎల్హెచ్బిఫికేషన్ అయిపోయింది. సో కాబట్టి ఎల్హెచ్బిలో మనం ఎంటర్టైన్మెంట్ వ్లాగ్ అయితే చేద్దాము. సో మనోడి డిపార్చర్ టైం వచ్చేసి 8:48 అండి. ఇప్పుడు వచ్చేసి 8:28 అయితే అయింది. ఇంకా 12 నిమిషాలు అయితే ఉంది మనకి. సో ఆన్ టైమ్ డిపార్చర్ ఇచ్చాడు అంటే దే డూ కేర్ అబౌట్ ది ట్రైన్ అండ్ దే గివ్ సమ్ ప్రయారిటీ అనమాట. సో కాబట్టి ఆన్ టైమ్ డిపార్చర్ ఇస్తాడా లేదా అనేటువంటిది అయితే మనం వేచి ఉండి చూడాలి. అందులో కోచ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇంకేమైనా డీటెయిల్స్ ఏమైనా మిస్ అయ్యాను నాకు అనిపిస్తే నేను లేటర్ పార్టర్ ఆఫ్ ది బ్లాగ్లో అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మనోడి కోచ్ కాంపోజిషన్ గురించి కూడా మాట్లాడుకోవాలండి. ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్బికి అప్గ్రేడ్ అయిన తర్వాత సో ఐసీఎఫ్లో 20 కోచ్లు ఉంటాయి. ఎల్హెచ్బికి వచ్చేసరికి 22 కోచ్లకి అయితే అప్గ్రేడ్ చేశారు. సో అందులో వచ్చేసి 20 కోచ్లు గరీబ్ రథ్ 30 కోచ్లే ఉంటాయి. సో కాబట్టి G1 నుంచి G20 వరకు ఉంటాయి. అండ్ ఎదురుకి ఈవోజీ, వెనకాలకి ఈవోజీ, 2 ఎండోన్ జనరేషన్ కార్లు అయితే ఉంటాయి. సో మొత్తం 22 కోచెస్ కోచ్ ఫార్మేషన్ అయితే బండి చేస్తుంది. 23వ కోచ్గా లోకో అయితే వ్యవహరిస్తుంది అనమాట ప్లాట్ఫామ్ లెంత్ విషయంలో మాట్లాడుకుంటే. సో కాబట్టి 20 కోచ్లు గరీబ్ రథ్ 30 కోచ్లు ఉన్నాయి కాబట్టి మీకు ఒక వారం ముందు వరకు మీరు 100 RAC ఉన్నా సరే మీకు చార్టింగ్ క్లెయిమ్లో అయితే ఖచ్చితంగా క్లియర్ అయిపోద్ది. RAC అంటే ఎండ్ టు ఎండ్ చేసుకోవాలండి జనరల్ వెయిటింగ్ లిస్ట్లో. సో వెయిటింగ్ లిస్ట్ ఒక 50 వరకు అయితే క్లియర్ అవ్వచ్చు. సో బండి ఆల్వేస్ ఎప్పుడు డిమాండ్గానే నడుస్తూ ఉంటుందండి. మీరు మ్యాక్సిమం చేసుకుంటే ఒక 2-3 వారాలు లేదా 4 రోజులు ముందు బుక్ చేసుకున్నా ఎటువంటి తప్పు లేదు. సో కాబట్టి మనకైతే డిపార్చర్ మరి కొద్దిసేపట్లో పడబోతుంది. సో 4 నిమిషాల డిపార్చర్ అయితే ఉంది. సో ఆన్ టైం డిపార్చర్ తీస్తాడని అనుకుంటున్నాను. సో ఏం జరుగుతుందో వేచి ఉంది చూద్దాం. సో ఇంకొకటి ఫుల్ నైట్ జర్నీ మన ఫోన్లో కూడా చాలా లిమిటేషన్స్ అయితే వచ్చాయి. అర్జెంట్గా నేను డివైస్ అయితే అప్గ్రేడ్ చేయాలని చూస్తున్నా. సో కొంచెం బెటర్ నైట్ విజిబిలిటీ ఉండడానికి బెటర్ అయితే చూస్తున్నాను. సో అది ఇప్పుడు అవ్వచ్చు, ఇంకా టైం పట్టచ్చు తెలియదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి క్వాలిటీ విషయంలో. మీకు తెలుసు జనరల్ టికెట్ ఇప్పటివరకు ఏ రోజు క్వాలిటీలు అయితే కాంప్రమైజ్ అవ్వలేదు. బట్ జస్ట్ డివైసెస్ కూడా సపోర్ట్ చేయాలి, బడ్జెట్ కూడా మనకు ఉండాలి కాబట్టి. సో నైట్ మ్యాక్సిమం కొంచెం కవరేజ్ తగ్గుతుంది, కాకపోతే మొత్తం నైటే ఉంటుంది. కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీరు 1.5 గంట తక్కువ వేస్తుంటే మీరు నన్ను డిఎంఎల్ చేసి మరీ వేసుకుంటున్నారు నాకు తెలుస్తుంది.
సో వ్లాగ్ గంట తగ్గదు, ఆబ్వియస్లీ గంట ఈజీగా అయితే ఉంటుంది. సో మీకు గరీబ్ రథుడి మాస్ రన్నింగ్ అయితే మనం చూసుకుందాం. సో మ్యాక్సిమం ఎండ్ టు ఎండ్ నేను లేచి ఉండడానికి ట్రై చేస్తాను. సో మీరు ఈ వ్లాగ్ వచ్చేసి అన్ని లైనప్స్కి ముందు పెట్టిందండి. సో ముందు చేసింది కాకపోతే లాస్ట్లో వస్తుంది. సో కాబట్టి చూద్దాము. స్పిరిట్స్ ఆర్ హై. కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా, ఎలా తీస్తాడు ఏంటి డిపార్చర్లో కలుసుకుందాం. సో చలో పదండి. సో మనమైతే చూడొచ్చండి 2 నిమిషాలు లేట్గా 8:42. సో 2 మినిట్స్ డిలేతో అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 8 విశాఖపట్నం నుంచి అయితే బయలుదేరాం. సో ఆన్ టైమ్ డిపార్చర్ ఒక 2 మినిట్స్ అయితే లేట్ అయింది. సో పర్లేదు, విశాఖపట్నం లాంటి స్టేషన్స్లో 2 మినిట్స్ డిలే ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. సో కాబట్టి దీని తర్వాత మనం వెళ్ళి ఆగేది దువ్వాడలో. సో ఎలా తీసుకెళ్తారు అనేది చూద్దాం. సో ఇప్పుడు మనకు కనిపించేది వచ్చేసి విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్ అండి. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇండియాలోనే ద బిగ్గెస్ట్ అండ్ బ్యూటిఫుల్ లోకో ట్రిప్ షెడ్స్ విశాఖపట్నం ట్రిప్ షెడ్ అనమాట. సో ఇంత పెద్ద ట్రిప్ షెడ్ ఏ రైల్వే స్టేషన్కి లేదు ఇండియాలో. అండ్ దట్టు మార్నింగ్ టైం చూస్తే చాలా బాగుంటుంది. వెనకాల పర్వతం వచ్చి వరుసగా లోకోస్ అయితే పెట్టుంటాయి. సో మనమైతే విశాఖపట్నం లోకో ట్రిప్ షెడ్ దాటేసాం, విశాఖపట్నం కూడా దాటేసాం. యాజ్ ఆఫ్ నో 3 మినిట్స్ డిలేతో అయితే రన్ అవుతున్నాం. సో ఐఎమ్ నాట్ షూర్ మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ విడిపోయి వెళ్ళిపోతున్నటువంటి రైల్వే ట్రాక్ ఏదైతే ఉందోనండి, అది హౌరా వెళ్ళేటువంటి మెయిన్ లైన్ అనమాట. టువర్డ్స్ విజయనగరం, భువనేశ్వర్, కుర్దా రోడ్, ఖరగ్పూర్ మీదుగా హౌరా వెళ్ళేటువంటి లైన్ ఏదైతే ఉందో అటు సైడ్ అయితే వెళ్తుంది. సో మనమైతే హౌరా చెన్నై మెయిన్ లైన్లో ఉన్నటువంటి విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్యలో వెళ్ళేటువంటి లైన్లో అయితే ఉన్నాం. సో కాబట్టి ఇలా వచ్చి విశాఖపట్నంలో రివర్సల్ చేసుకొని అలా అయితే వెళ్ళాలి. సో వచ్చినవి రివర్సల్ చేసుకొని ఇలా అయితే రావాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి మన ఈ లైన్లోనేకి టువర్డ్స్ విజయవాడ వైపు అయితే మన ప్రయాణాన్ని కొనసాగించబోతున్నాం. దీనమ్మ కరువు కరువులోనే దింగు. బాబా
మనకైతే ఇప్పుడు చిన్నగా చిరుజల్లు అయితే పడుతుందండి. మనమైతే దువ్వాడ వైపు అయితే వెళ్తున్నాము. సో మీరు చూసుకోవచ్చు బండి మంచి సెక్సీ కర్వ్ అయితే కొడుతుంది. గ్రీన్ ఉంది. మొన్న వరదలు వచ్చి తగ్గినాయి. మళ్ళీ సో 17 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ఫస్ట్ స్కెడ్యూల్డ్ హాల్ట్ వచ్చే దువ్వాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో కాబట్టి జస్ట్ 17 కిలోమీటర్స్ ఫ్రమ్ విశాఖపట్నం అనమాట. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 8 మినిట్స్ డిలే అయితే రన్ అవుతున్నాం. సో 32 నిమిషాలు లేట్గా తీశాడు. సో కాబట్టి ఆ యాక్సలరేషన్ డీయాక్సలరేషన్ ఆ గొడవల్లో ఒక 8 నిమిషాలు డిలే అయితే ఉంటుంది. సో కాబట్టి బండి మనకైతే విశాఖపట్నంలో ఎంత ఫిల్ అయిందో ఎంత ప్యాక్ అయిందో ఇక్కడ దానికి మించి ప్యాక్ అవుతుంది. ఎందుకంటే విశాఖపట్నం దువ్వాడ కొంచెం సపోర్టింగ్ స్టేషన్స్ లాగా ఉంటాయన్నమాట. సో చాలామంది పోస్ట్ విశాఖపట్నం ఉండేవాళ్ళందరూ దువ్వాడలో అయితే ఎక్కుతారు. సో మన రైల్వే జోన్ అయితే దువ్వాడ దాటిన వెంటనే మనమైతే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వెళ్తే ఇప్పుడు మనం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో అయితే ఉన్నాం అనమాట. విశాఖపట్నం కమ్స్ అండర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్. మనం అయితే ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేలోకి వెళ్తాం. సో మన ఎస్సీఆర్ బండి మన హోమ్ జోన్లోకి అయితే వెళ్ళబోతుంది. సో ఇక్కడి నుంచి ఎస్సీఆర్లోకి తీసుకున్న తర్వాత విజయవాడ వరకు అయితే మనకి విలయతాండం ఉండబోతుంది. సో ఆఫ్టర్ దాట్ మొన్న మధ్యన ఫ్లడ్స్ అవి ఇవి వెళ్ళాయి కాబట్టి ట్రాక్స్ చాలా వర్క్స్లో ఉన్నాయి. అండ్ అదనే కాదు నార్మల్గానే దరిద్రంగానే ఉంటుంది ఆ ట్రాక్. అప్ టు విజయవాడ తర్వాత నేను వరంగల్ వరకు రెస్ట్ తీసుకున్నాను. ఆఫ్టర్ వరంగల్ మనం అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ నుంచి విజయవాడ వరకు ఏ రేంజ్లో గరీబ్ రథుడి ఘీంకారధ్వనులు అయితే మనకి ఎలా వినిపిస్తాయి అనేటువంటిది మనమైతే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సో మనకైతే ఇక్కడ 2 మినిట్స్ ఆఫ్ హాల్ట్ ఉండబోతుంది. 8 మినిట్స్ డిలేతో అయితే వచ్చాం. 17 కిలోమీటర్స్ అయితే క్లియర్ చేసాం. సో కాబట్టి సో లెట్స్ గెట్ బ్యాక్ బోర్డ్ బ్యాక్ ఇంటూ ద ట్రైన్. మనకి స్టార్ట్ సిగ్నల్ వేసేసారు 2 మినిట్స్ ఆఫ్ హాల్టింగ్ తర్వాత. సో లోపలికి ఎక్కేసి మన ఎస్సీఆర్లోకి వెల్కమ్ అయిన తర్వాత మిగిలిన విశేషాలు అయితే మాట్లాడుకుందాం. సో మనం అయితే 2 మినిట్స్ ఆఫ్ హాల్టింగ్ తర్వాత దువ్వాడ నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. సో 33 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ని వదిలిపెట్టి సౌత్ సెంట్రల్ రైల్వేస్లో మొట్టమొదటి హాల్ట్ అయినటువంటి అనకాపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో అనకాపల్లి పేరు తెలియని ఉండరు. సో అనకాపల్లి ఈజ్ వెరీ ఫేమస్. సో అంటే మనం అనకాపల్లికి రావాల్సిన టైం కంటే 6 నిమిషాలు డిలే అయితే వచ్చాం. సో 2 నిమిషాలు డిలే అయితే మనకు కవర్ అయింది. సో ఈ తర్వాత మనం వెళ్ళి ఆగబోయేది తుని తర్వాత మనం సామర్లకోట తర్వాత మనం రాజమండ్రి అండ్ తాడేపల్లిగూడెం ఏలూరు మీదుగా విజయవాడ అయితే వెళ్ళిపోతాం. సో కాబట్టి మనకైతే అనకాపల్లి వరకు 130 అయితే ఉండదండి. సో అనకాపల్లి తర్వాత మనకైతే 130 km/h పర్మిషన్ అయితే లభిస్తుంది. సో మధ్యలో ప్రతి ఒక్కడో గీరలేకపోవాల్సిన విషయం ఏంటంటే అనకాపల్లి తుని దాటిన తర్వాత తుని సామర్లకోట మధ్యలో అన్నవరం ఉందరు. సో కాబట్టి ఆ రోజు రాత్రి అన్నవరంలో మన అన్న మనకి ఎలాంటి సిలబస్ అయితే లోడ్ చేశాడో ఆ రేంజ్లో కొడతాడా లేదా అనేది అయితే చూద్దాం. అన్నవరం ఇటు సైడ్ లైన్ అయితే మనకు బయట వర్క్ జరుగుతుంది. ఇటు సైడ్ లైన్ కూడా జరుగుతుందో లేదో నాకు తెలియదు. సో కాబట్టి రావికంపాడు అన్నవరం మధ్యలో వర్క్ అయితే జరుగుతున్నట్టు నాకైతే తెలిసింది. సో కాబట్టి మనకైతే నైట్ ఎలాంటి అరేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తాడు అనేటువంటిది ఇంకొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది. బట్ నేను కూడా చాలా థ్రిల్లింగ్గా ఉన్నాను. సో కాబట్టి ఏం జరుగుతుందో ఎలా కొడతాడో ముందే తెలిసిపోతే ఎంజాయ్ చేయలేం. కాబట్టి సరే ఏమీ తెలుసుకోకుండా ఫ్రెష్ మైండ్తో అయితే వచ్చా. ట్రాక్ మీద లిమిట్లు ఏమున్నాయి, ఎంత జరుగుతుంది, ఏం తెలుసుకోలేదు టీఎస్ఆర్ల గురించి, వాటి గురించి, వీటి గురించి. సో కాబట్టి మనకైతే ఇక్కడ 2 నిమిషాల హాల్టింగ్ అయితే ఉండబోతుంది. మనం బండికి బాగా చివరిలో ఉన్నాం కాబట్టి ఆ గార్డ్ గారు ఇచ్చేటువంటి స్టార్టర్ మనకైతే చాలా ఇదిగా కనిపిస్తుంది. కానీ ఆ స్టాఫ్ని ఎక్కువగా మనం చూపించడం, మనం ఎంకరేజ్ చేయం అలాంటిది మన ఛానల్లో. సో కాబట్టి అనకాపల్లి వరకు చాలా షార్ట్ అండ్ స్వీట్గా వచ్చాడు. డిలే కూడా పెద్దగా లేదు. సో ఆన్ టైం డిపార్చర్ లేకపోయినా డిలే క్రమబద్ధీకరంగా కవర్ చేసుకుంటూ రావడం అనేటువంటి చాలా మంచి విషయంగా నేనైతే భావిస్తున్నాను. సో కాబట్టి మనం లోపలికి ఎక్కేద్దాం. ఎక్కేసి ఇక్కడ నుంచి తుని వరకు తుక్కు రేగొట్టుకుంటూ కొడతాడు. సో కాబట్టి తుక్కు రేగొట్టుకుంటూ తుని వైపుకి అయితే వెళ్దాం. సో కాబట్టి పదండి ఎక్కేద్దాం. సో అనకాపల్లి స్టేషన్ రకంగా కూడా కొంచెం బాగుంటుందండి. కర్వ్లో నుంచి ఉంటుంది అనమాట. సో ఒక మంచి కర్వ్ అయితే కొడుతుంది ట్రైన్ అనకాపల్లి డిపార్ట్ అవుతున్నప్పుడు. సో దాని తోడు మెయిన్ లైన్ కూడా. సో కాబట్టి జమ్మని అందుకుంటాడు యాక్సలరేషను. సో ఎవరు అనకాపల్లిలో రన్నింగ్ ఎక్కకండి దయచేసి.
సో అలా అనకాపల్లి దాటి తునెళ్ళే దారిలో ఉన్నాము. ఎప్పుడెప్పుడు 130 కొడతాడా అని చెప్పి నేనైతే చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నానండి. వన్స్ బండి స్పీడోమీటర్ రైజ్ అవ్వగానే మనం కెమెరా బయట పెడదాం. ఇప్పటిదాకా చిన్న చిన్న తొలకరి చినుకులు అయితే పడ్డాయి. సో అసలే రాత్రి దానికి తోడు వర్షం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పడితే బాగుంటుందని చూస్తున్నా. బట్ పడితే లేకపోతే పడదు. నాకు కూడా పెద్దగా ఏమి నిద్ర లాంటి ఏమి రావట్లా. సో కాబట్టి చూసుకుందాం మనోడి ప్రవాహం ఎట్లుంటుంది, ఎట్లా కొడతాడు ఏంటనేది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. కాబట్టి టైం చూస్తే దగ్గర 10 అవుతుంది. ఒకరినొకడు కొడుకోలే మా కోచ్లో. నేనే నిద్రమాన్ని బ్యాట్మెన్ కొడుకుని అనుకుంటే ఇంకా గోరకాలు ఉన్నారు నాకంటే. సో మనకైతే మంచి ఫెంటాస్టిక్ ఫ్లాట్ వీల్ సౌండ్ అయితే వస్తుంది. మీరు శ్రీశక్తిలో ఏదైతే ఫ్లాట్ వీల్ చూసారో ఈక్వలెంట్ ఆ రేంజ్ ఫ్లాట్ వీల్ సౌండ్ అయితే మీరు గరీబ్ రథ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను కోచ్ మంచి ప్రాపర్గా నలిగిందనమాట. సో మంచి ఫ్లాట్ వీల్ సౌండ్ అయితే వస్తుంది. సో 130 స్కిప్లు ఏమైనా ఉన్నప్పుడు ట్రాక్ సౌండ్స్ మాత్రం అదిరిపోతాయి. సో కాబట్టి లెట్స్ కంటిన్యూ. కూడా సులువు చేసిన గరీబ్ రథ్. సో 96 కిలోమీటర్లు గరీబ్ రథుడి గీంకారానికి రాత్రిపూట రాక్షసత్వానికి రిబ్బన్ కటింగ్ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు తుని రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో 96 కిలోమీటర్స్ ఆఫ్ జర్నీలో మనమైతే ఇదైతే అచీవ్ చేసాం. సో 130 ఫస్ట్ టైం అయితే టచ్ చేశాడు నార్మల్ లైన్లో. కానీ ప్లాట్ఫామ్ స్కిప్స్ అన్ని 110+లోనే కొట్టాడు అనమాట. సో మనకి తునిలో రావాల్సిన టైం కంటే మనం 17 నిమిషాలు డిలే అయితే వచ్చాం. 17 మినిట్స్ డిలే అనమాట యాజ్ ఆఫ్ నౌ. సో టైం వచ్చేసి కరెక్ట్గా 20 to 21 అయితే 10:21. సో వచ్చేసరికి 10:04కి రావాలి. సో 17 నిమిషాలు డిలేలో అయితే మనం అయితే రన్ అవుతున్నాము. సో కాబట్టి ఇక్కడి నుంచి నెక్స్ట్ మనం ఆగేది వచ్చేసి సామర్లకోట. మనకి మధ్యలో అయితే అన్నవరం ప్లాట్ఫామ్ స్కిప్ అయితే ఉండబోతుంది. ఫ్లాట్ 125లో కొట్టడానికి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అన్నవరం స్కిప్ ఉంది, పిఠాపురం స్కిప్ ఉంది, అది రెండు ఎదిరిపోతాయి. ద్వారపూడి స్కిప్ ఆఫ్టర్ సామర్లు కూడా ద్వారపూడి మేడపాడు స్కిప్లు ఉంటాయండి, రెండు 120లో ఉంటాయి. సో కాబట్టి మనోడైతే ఇక్కడ దాకా చాలా ఫెంటాస్టిక్గా కొట్టుకొచ్చాడు. సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది నాకు. సో మరి అంత ఫుల్లీ స్పాయిల్డ్ లేదు, సో మోడరేట్ అయితే ఉంది. సో మనకైతే ఇక్కడ 2 minutes ఆఫ్ హాల్టింగ్ టైం అయితే ఉంటుంది. మనకైతే ఊదేశారు. సో మన లోపలికి వెళ్ళిపోతాం. రన్ అయితే నేను చాలా సాటిస్ఫై అయితే అవుతున్నా. సో చిన్న ఎనాలజీ చెప్తా దీని గురించి, లోపలికి వెళ్ళక మాట్లాడుకుందాం. సో మనకు కూడా తుని వచ్చేసి మెయిన్ లైన్ అండి. సో మెయిన్ లైన్ డిపార్చర్ చాలా ర్యాపిడ్గా యాక్సలరేషన్ అందుకుంటాడు. సో మెయిన్ లైన్ స్టేషన్స్లో ఎవరు రన్నింగ్లో దిగడం ఎక్కడం లాంటివి అయితే చేయకండి. సో యాక్సలరేషన్ చాలా క్విక్గా ఉంటుంది, కింద పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో
సో మనం అయితే తుని నుంచి డిపార్ట్ అయిపోతున్నాం. ఈ అమ్మాయి ఏం అందుకున్నావురా? సో మనకి ద మోస్ట్ అవైటెడ్ మరికొద్ది సేపట్లో అన్నవరం స్కిప్ అయితే రాబోతుందండి. సో నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. అన్నవరం స్కిప్ గురించి, ప్లాట్ఫామ్ స్కిప్ మనం ఆ రోజు రైడ్ ఆర్డర్ చేశాం కదా. సో రైడ్ ఆర్డర్ పక్కెళ్ళి అయితే అన్నవరం స్కిప్ అయినా కూడా చూద్దాం. సో 150 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు మన ఈ గరీబ్ రథుల్లో సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 23 మినిట్స్ డిలే అయితే వచ్చాము. ఇక్కడ 2 మినిట్స్ ఆఫ్ హాల్టింగ్ ఉండబోతుంది. సామర్లకోట జంక్షన్ మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ నుంచి మనం కాకినాడ వెళ్ళాలంటే కాకినాడకి ఇక్కడ నుంచి కట్ అవ్వాలి. స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం ఇప్పుడు ఏదైతే లైన్లో వచ్చామో హౌరా చెన్నై మెయిన్ లైన్ అందులో అయితే ఉంటాం అనమాట. సో కాబట్టి ఇక్కడ వరకు జర్నీ కనుక చూసుకుంటే జస్ట్ 23 మినిట్స్ ఆఫ్ డిలే అండ్ చాలా బాగా లాక్కొచ్చాడు. అన్నవరం, రావికంపాడు అవన్నీ కొంచెం టీఎస్ఆర్లో ఉన్నాయి. ఇప్పుడు వరకు ఫ్లాట్ 130 స్టేషన్స్లో అయితే పట్టుకోవడానికి మనోడు కొంచెం ఇబ్బందే పడ్డాడని చెప్తా. సో రన్ వైజ్ మాత్రం నాకైతే చాలా మజా వస్తుంది. ఎందుకంటే నాకు ఈ 150 కిలోమీటర్లు నేను ఎప్పుడు స్టార్ట్ చేశానో ఎప్పుడు ఏం చేసానో కూడా తెలియదు. బికాజ్ ఎందుకంటే నేను పారామీటర్ పెట్టుకున్నా ఈ స్కిప్ ఇది అది అనుకుంటూ నాకైతే టప్ప లేసిపోతున్నాయి. సో చాలా ఇదిగా స్క్రిప్ట్ మంచి నీట్గా సాగుతుంది వ్లాగ్. సో నేను అనుకున్న ఆస్పెక్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా క్లియర్ చేస్తున్నాడు. సో కాబట్టి నేను పెద్ద కష్టపడాల్సిన పని లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. సో చాలా తక్కువ ట్రైన్స్లో మనకి ఇది అలుపు లేకుండా జర్నీ అయిపోతుంది అనిపిస్తుంది చూసారా. సో ఇది 1 సెట్ ట్రైన్ అనమాట. సో నాకు ఇలా అనిపిస్తుంది. మీకు ఎప్పుడన్నా ఏదైనా ట్రైన్లో అలుపు లేకుండా అయిపోయిందనే ఒళ్ళనకుండా వచ్చాము అన్నట్టు మీకు అనిపిస్తే మీరు చెప్పొచ్చు. అండ్ నాకైతే ఈ 150 కిలోమీటర్స్ చాలా బటర్ స్మూత్గా అయితే అయిపోయింది. సో ఈ తర్వాత మనకి ద్వారపూడి స్కిప్, మేడపాడు స్కిప్ రెండు చాలా బాగుంటాయి. తర్వాత రాజమండ్రికి అయితే వెళ్ళిపోతాము. సో తాడేపల్లిగూడెం స్కిప్ అండి. తాడేపల్లిగూడెం స్కిప్ 120 స్కిప్ పడుతుంది. అండ్ 2-3 జింగ్స్ అయితే పడతాయి. సో చాలా మంచి మసాలా బండి. సో మనం చూసుకుందాం. సో మనకైతే డిపార్చర్ సిగ్నల్ వేస్తారు. మనం నిమిషంన్నర వాగేసాం. సో కాబట్టి మనం అయితే లోపలికి ఎక్కేద్దాం. సో మనకైతే షార్టర్ సిగ్నల్ పడిపోయింది. బండి బయలుదేరిపోతుంది సామర్లకోట నుంచి. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోతుంది డైరెక్ట్ రాజమండ్రిలో. సో మనమైతే సామర్లకోట జంక్షన్ నుంచి డిపార్ట్ అయిపోతున్నామండి. అండ్ ఇంకొక విషయం, సామర్లకోట కూడా యాక్సలరేషన్ చాలా ర్యాపిడ్ ఉంటుంది 0 నుంచి 60కి. సో రన్నింగ్లో ఎక్కడం దిగడం లాంటివి చేయొద్దు. మెయిన్ లైన్ అయితే కాదు, మెయిన్ లైన్ సామర్లకోట కాదు, ఇది లూప్ లైన్. సో ఇట్స్ డిపార్టెడ్ ఫ్రమ్ సామర్లకోట జంక్షన్.
కొడుతుంటే ఒక రకమైనటువంటి ముచ్చటేస్తుందండి లోపల నుంచి. అసలు అలానే ఊరమాజు కొట్టుడు, ఫ్లాగ్షిప్ రేంజ్ కొట్టుడు కాదు, అలా అని చెప్పి తీసి పడేసేంత రన్ కూడా కాదు, ఫెంటాస్టిక్గా కొడుతున్నాడు. బండి మాత్రం అసలు ఎప్పుడు వెళ్తున్నాడు, ఎలా వెళ్తున్నాడు ఏంటనేది మాత్రం తెలియట్లా. సో ఒక రకమైన ఫినామినల్ రన్లో తీసుకొచ్చి అయితే పెట్టాడు. సో స్టేషన్ని మాత్రమే స్పీడ్తోనూ కొట్టట్లేదు, ఎస్టిమేటెడ్ స్పీడ్తోనూ కొట్టట్లేదు, 110, 120 అట్లయితే కొట్టేస్తున్నాడు. సో సెక్షన్ మాత్రం నేను అంతేనే చెప్తున్నానండి, డివిజన్లు ఎన్నన్నా మారనివచ్చు కానీ విజయవాడ డివిజన్లో విజయవాడ విశాఖపట్నం స్ట్రెచ్లో కొట్టినట్టు బళ్ళు ఓపెన్ హార్ట్గా ఏ సెక్షన్లో కొట్టాం. ఆ సికింద్రాబాద్ లేదు, అదొక పెంట. ఆ చెన్నైలో ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఒక బండి ఫుల్ పొటెన్షియల్ చూడాలి ఎస్సీఆర్లో అని అంటే గుంతకల్ డివిజన్ తర్వాత మళ్ళీ విజయవాడ డివిజన్లో మనలైనాయి. లంచ్ ఇక్కడ ఉందా? సో ఎగ్జాక్ట్గా 200 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి క్లియర్ చేసిన తర్వాత గరీబ్ రథుడు గుద్దబలుపు చూసుకుంటూ మనమైతే ఇప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో నా బేస్ రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 20 మినిట్స్ డిలే అయితే చేరుకున్నాము. సో కాబట్టి మనమైతే ఇక్కడికి 11:50 అయితే వచ్చామన్నమాట. సో కాబట్టి 20 మినిట్స్ డిలేలో అయితే ఉన్నాము. సో ఇక్కడ దాకా రన్ గురించి కనుక మాట్లాడుకుంటానండి, అసలు చాలా స్మూత్గా కొట్టాడండి రన్ మాత్రం. అది దాన్ని ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదు. సో అదేమీ అతలకుతలం చేసేసి భూమి బదులు కొట్టేసే రన్ను కాదు, అలా అని చెప్పి ఇగ్నోర్ చేసేటువంటి రన్ కూడా కాదనమాట. సో కాబట్టి డిస్పైట్ ఆఫ్ టీఎస్ఆర్లు పిఎస్ఆర్లు ఉన్నంత వరకు ఎలా అయితే అడ్హైర్ అయ్యాడో, ఎలాగో ముందు బండి లేదు. సో స్లాట్ కూడా కొంచెం ఖాళీగా ఉంది, ఫ్రైట్ ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది. ఈ అన్ని లిమిటేషన్స్ పెట్టుకొని కూడా స్టేషన్లో ఉన్నటువంటి నైట్ టీఎస్ఆర్లు కూడా చాలా ఉన్నాయి, కొన్ని ట్రాక్స్ జరుగుతూ ఉన్నాయి. బికాజ్ అంటే ఇలా కొట్టరు, సో సహజంగా మాకు తెలుస్తుంది ట్రాక్స్ మీద కొన్ని వర్క్స్ జరుగుతున్నాయని చెప్పి. వాటికి అడ్హైర్ అవ్వుకుంటూ కూడా సందు దొరికినప్పుడు మాత్రం చిత్తగేస్తున్నాడు. ఇక్కడికి చిమ్మ చీకటి కాబట్టి జరిగే విధ్వంసం నాకు తెలుసు, కానీ చూపించాలంటే మాత్రం సరిపడినంత వెలుతురు లేదు. సో కాబట్టి మనడు చీకటి కొట్టుడు మాత్రం చాలా బాగా కొడుతున్నాడు. సో మనమైతే రాజమండ్రి తర్వాత డైరెక్ట్ వెళ్ళేది ఏలూరే. సో ఎలాగో లిమిటెడ్ లైట్ ఉంది కాబట్టి లిమిటెడ్ ఫుటేజ్ దొరుకుతుంది. సో కొంచెం తెల్లారిన తర్వాత మిగిలింది చూసుకుందాం. సో ఇది చిన్న బ్లాగే రావచ్చు, ఎందుకంటే చీకట్లో మనం ఎక్కువ కంటెంట్ చేయడానికి లేదు. సో ఆ డివైస్ గురించి కూడా నేను మీకు చెప్పాను. సో మనమైతే డిపార్చర్ కూడా మనకి వేస్తారు 2 మినిట్స్లో, మనం 1.5 మినిట్ అయితే మాట్లాడేసుకున్నాము. సో బండి మాత్రం చాలా బాగా కొడతాడు. మీ ఎవరికి నాకు తెలిసినంత వరకు మీలో చాలామంది దీనిలో ట్రావెల్ చేసేసే ఉంటారు. సో రేపు పొద్దున నేను మీకు ఇంకో విషయం చెప్తాను. వై డూ ఐ ప్రిఫర్ గరీబ్ రథ్ మోర్ దాన్ ఇదే సెగ్మెంట్లో నడిచే వేరే ట్రైన్స్ కంటే నేను దీన్ని ఎందుకు ప్రిఫర్ చేస్తాను. జస్ట్ కాస్ట్ మూలంగానే కాదు, వేరే రీజన్స్ వల్ల కూడా
చాలా ఉన్నాయి. సో దీని తర్వాత మనం ఇక్కడ ఏలూరు విజయవాడ వరకు మనం చూడాల్సినటువంటి మంచి జీడిపప్పుల వ్లాగులు అయితే చూసుకుందాం వచ్చాం. మనకైతే మీరు చూడొచ్చు మిడ్ టర్మ్ స్టార్టర్ స్టేషన్ మధ్యలో అయితే ఉంటుంది. సో అదైతే పడిపోయింది. మనకైతే డిపార్చర్ కూడా ఊదేశారు. సో రాజమండ్రి లూప్ లైన్ అండి, ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే తీసుకున్నాడు. 20 minutes డిలేలో అయితే మనం రన్ అవుతున్నాము. సో రన్ కూడా మంచిగానే ఉంది. ఇప్పటివరకు కంప్లైంట్ చేసేటువంటి రన్ అయితే లేదు. సో నేనైతే ఎక్కేసాను. సో అటుపక్క ప్లాట్ఫామ్లో మనం చూసాం పూరి తిరుపతి కూడా ఉన్నాడు. సో తర్వాత స్టెచ్లో మనకి ఫాల్కన్ ఆ బళ్ళు వచ్చే బళ్ళు అన్నీ తగులుతూ ఉంటాయి అనమాట. ఫాల్కన్ ఏపీ. సో మనకి రాజమండ్రి నుంచి డిపార్చర్ దొరికేసింది. సో గోదావరి బ్రిడ్జ్. సో నామాత్రంగా నైట్ కనిపించేటువంటి విజిబిలిటీ ఫ్యాక్టర్ని బట్టి ఫుటేజ్ రికార్డ్ అయితే చేసుకుందాం. సో మిగిలింది వరంగల్ తర్వాత చూసుకుందాం. నైట్ ఎలాగో సికింద్రాబాద్ డివిజన్లోకి వెళ్ళిన తర్వాత వరంగల్ దాటే వరకు రన్ చాలా దరిద్రంగా ఉంటుంది. సో విజయవాడ నుంచి వరంగల్ వరకు చాలా వరస్ట్ రన్. నాకు తెలిసినంత వరకు మాత్రం డిలే కూడా అవ్వచ్చేమో 1 hour వరకు స్లాగ్ వల్ల కవర్ అవుతుంది. సో రాజమండ్రి నుంచి డిపార్ట్ అయిపోయాం. డిపార్చర్ క్లిప్ తీసుకొని గోదావరి చూసిన తర్వాత మనం కాసేపు రెస్ట్ తీసుకుందాం. అమ్మా ఇక్కడ దాకా వచ్చి ఇంటికి వెళ్ళట్లేదు.
ఆ పక్కకి వెళ్ళిపోతున్న ట్రాక్సే భీమవరం లైన్ వెళ్ళే సైడ్ అండి, అది భీమవరం సైడ్ వెళ్ళే లైన్. సో మనమైతే హౌరా చెన్నై మెయిన్ లైన్లో విజయవాడ వెళ్ళిపోతున్నాం. అది భీమవరం, గుడివాడ, విజయవాడ వస్తాయి. అసలు ఆ గూడ్స్తో సింగ్ అయ్యి ఆ సర్కిల్ అలా కర్వ్ కొట్టి తాడేపల్లి కూడా స్కిప్ కొట్టాడండి, మెయిన్ లైన్ స్కిప్. సింపుల్ ఎనాలజీ. నేను చిన్న హీరోని చెప్పి కళ్యాణ్ బాబు ఫస్ట్ రికార్డులు పెట్టాడు చూసారు ఓజీ తోటి, సేమ్ అలాగే నేను పేదోడి బండిరా అని చెప్పి గరీబ్ రథ్ బలుపు మాత్రం ఒక రేంజ్లో చూపిస్తున్నాడు. ఈ తాడేపల్లి కూడా స్కిప్ నిజంగా చెప్తున్నా, అటు సైడ్ వస్తే ప్లాట్ఫామ్ స్కిప్, ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు మెయిన్ లైన్ స్కిప్ అండి. ఫ్యాంటాస్టిక్గా కొట్టాడు స్కిప్ మాత్రం తాడేపల్లి కూడా స్కిప్. ఇంకా మనకి భీమడో స్కిప్ ఒకటి ఉంది, చేపలో స్కిప్ ఒకటి ఉంది. చేపలో లైట్లు ఉండవు, భీమడో లేదో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ తాడేపల్లి కూడా దానికి మాత్రం ఫుల్ వసూలు అండి. విజయవాడ వెళ్ళే లోపే మన డబ్బులన్నీ మనకు వసూలు అవ్వాలి. మిగిలింది రేపు పొద్దున్న. సో చూద్దాం ఎలా కొడతాడు అనేది. తాడేపల్లిగూడెం తర్వాత ఏలూరు రావుది, ఏలూరు తర్వాత మళ్ళీ విజయవాడ. సో లెట్స్ కంటిన్యూ. నాకు మాత్రం తాడేపల్లిగూడెంతో ఓజీ వసూలు అయిపోయింది. సో 200 కిలోమీటర్లు ఒక రీజనల్ ఓవర్ నైట్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఏ విధంగా పరిగెత్తాలో అలా పరిగెత్తుకొచ్చి ఆ స్టీరియో టైప్ని ఏమాత్రం బ్రేక్ చేయకుండా వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడు ఏలూరు రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఇక్కడ రావాల్సిన టైం కంటే 20 మినిట్స్ డిలేతో అయితే వచ్చాం. సో కాబట్టి నన్ను మీట్ అవ్వడానికి టైం 1 గంట అయినా సరే మా అన్నయ్య అయితే వచ్చాడు. సో నా హోమ్ టౌన్ ఏలూరు. సో మేము పుట్టింది పెరిగింది అంతా A to Z ఇక్కడే, నా ఫ్యామిలీ మెంబరు. సో కాబట్టి ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 20 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. సో బండి రన్ గురించి కనుక మాట్లాడుకుంటే, సో ఆ సోకాల్డ్ నైట్ ట్రావెలింగ్ ట్రైన్ స్టీరియో టైప్ ఏదైతే ఉంటుందో అలాగే వచ్చుకుంటూ వచ్చాడు. వాటికి ఇచ్చిన స్లాట్ని ఏమాత్రం పాడు చేసుకోకుండా, ఎక్స్ట్రా డిలే యాడ్ అవ్వకుండా, జస్ట్ 20 మినిట్స్ ఆఫ్ డిలే ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ మ్యాటర్. సో కాబట్టి అలా అయితే పరిగెత్తుకుంటూ వచ్చాడు. సో గరీబ్ రథ్. సో మనం ఇక్కడికి వచ్చి విజయవాడ, సో ఇక్కడి నుంచి విజయవాడ వరకు ట్రాక్ బాగాలేదని నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో స్లోగానే వెళ్తాడు, కొంచెం డిలేడ్గా వెళ్ళచ్చు, కొంచెం స్లాగ్ కూడా ఉంటుంది. సో నేనైతే ఇంకా పడుకుందామని డిసైడ్ అయ్యా. సో మనం పొద్దున్న రేపు వరంగల్ దాటిన తర్వాత డే లైట్లో అయితే మిగిలిన వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఈ స్ట్రెచ్ కూడా కొంచెం నార్మల్ స్ట్రెచ్చే కాబట్టి, ఇప్పుడు చూసిన స్ట్రెచ్చే కాబట్టి ఇట్స్ ఓకే. సో నేనైతే రెస్ట్ తీసుకుంటా లోపల ట్రైన్ ఎక్కి. మనకి 1 minute ఆఫ్ హాల్టింగ్ అయితే ఉండబోతుంది. సో మనకి అది స్టార్టర్ సిగ్నల్ వేస్తే నేను లోపలికి ఎక్కేసి పడుకుంటా. సో సీ యూ ఆన్ ద గుడ్ మార్నింగ్. అండ్ లోకో రివర్సల్ తర్వాత మనకి ఏ లోకో వచ్చింది రేపు పొద్దున్న సికింద్రాబాద్ దిగిన తర్వాత మనం చూసుకోవచ్చు. సో ఓకే గైస్, సో గుడ్ నైట్ అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ మార్నింగ్.
duty batch boy, road to loss now 12650, Karnataka Sampradayaki cost under Department announcement, on duty batch boy, road to loss now 12650, Karnataka Sampradayaki cost under Department announcement, on duty batch boy, road to loss now 12650, Karnataka Sampradayaki cost under సో గుడ్ మార్నింగ్ గైస్. సో మనమైతే ఇప్పుడు కాజీపేటకి అయితే వచ్చామన్నమాట. సో 566 కిలోమీటర్స్ క్లియర్ చేసిన తర్వాత కాజీపేటలో మనకైతే అఫీషియల్గా స్టాప్ లేదు. సో మనోడైతే టెక్నికల్ హాల్ట్గాను క్లియరెన్స్ ల్యాక్ అయితే మనల్ని కాజీపేటలో ఆపాడు. రాత్రి జరిగిన హైలైట్ మూమెంట్ ఏంటంటే విజయవాడ నుంచి మనకైతే P4 అయితే ఇచ్చాడు. సో WAP4 LHB ప్లస్ P4 కాంబినేషన్ అనమాట విజయవాడ నుంచి. బట్ కాకపోతే ట్రాక్ అయితే చాలా ఇదిగా ఉంది. మనోడు 90కి మించి ఎక్కలేదు విజయవాడ తర్వాత ఖమ్మం మధ్యలో. సో ఆ ట్రాక్స్ వర్క్స్ అవి ఇవి బాగోక అవి ఇవి చేసుకుంటూ చాలా స్లోగానే వచ్చాడు. కానీ డిలే అయితే రాలేదు. ఎందుకంటే లైక్ కాన్స్టెంట్గా లో స్పీడ్ కొడుతుంటే ఆపేస్తే మనకి యావరేజ్ స్పీడ్ పడిపోద్ది, డిలే పడిపోద్ది. సో మనోడు కాన్స్టెంట్గా తక్కువ స్పీడ్ అయినా సరే ఏదో కొంచెం మెల్లగానే లాక్కుంటూ రావడానికి అయితే ట్రై చేశాడు. సో అటు మనల్ని అయితే కాజీపేట ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే స్టార్టర్ లేదు. సో అటు ముందు దాకా తీసుకొచ్చి అయితే ఆపడం జరిగింది. సో అలా వెళ్ళి చూసేసి లోకో చూసి వద్దామా లేకపోతే వెంటనే తీసేస్తాడా లేదైతే ఏం తెలియదు. సో సరదాగా అలా వెళ్తా, స్టార్ట్ అయితే ఎక్కడన్నా మధ్యలో ఎక్కేస్తా. సో మనం రివర్సల్ తర్వాత మనం స్టార్టింగ్ వెనకాలు ఉండేవాళ్ళం, కాబట్టి మనకైతే ముందుకు వచ్చాం. సో మనం G17 కాబట్టి G18, 19, 20 ఒక EOG ముందు లోకోయే ఉంటుంది. సో సరదాగా వెళ్దామా లేదా నేను చూస్తున్నా. అక్కడ దాకా వెళ్ళి లోకో ఇంటర్నెట్ చూద్దాం. P4 LHB పడింది, 130 ఫిట్ P4 కాదని చూస్తాను. లేకపోతే అందు గురించి మనల్ని వంటని కొడుతున్నాడు అనేది అయితే తెలుసుకుందాం. సో ఇదండి మ్యాటర్. సో మనకి విజయవాడలో రివర్సల్ తర్వాత WAP4 అయితే పడింది. సో ఏది నెంబర్ ఎంత? సో 22763 ఏ షెడ్ రాని ఇది. సో భుసావల్ షెడ్కి సంబంధించిన 22763. భుసావల్ అంటే మ్యాక్సిమం 130 ఉంటాయి, కొన్ని ఉండవు. సో చూద్దాం మనం రన్ ప్రకారం ఎలా ఉంటుందో. భుసావల్ WAP4 అయితే ఇచ్చారు. సో P4 LHB లైక్ సెక్సీ కాంబినేషన్ అసలు. సో నైట్ ఎలాగో మనకి రన్ లేదు కాబట్టి మనం పడుకునే మంచి పని చేసాం. సో WAP4 అండ్ LHB తాండవం చూద్దాం ఇక్కడి నుంచి. సో మీరైతే చూడొచ్చండి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే మీకు అక్కడ WAP7 కనిపిస్తుంది కదా. సో అది వచ్చేసి కర్ణాటక సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ అనమాట. సో లుధియానా WAP7. సో హజరత్ నిజాముద్దీన్ నుంచి యశ్వంత్పూర్ మధ్య నడిచేటువంటి కర్ణాటక సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్. సో అదైతే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఓవర్టేక్ చేయొచ్చు మనల్ని, బికాజ్ అది స్టేట్ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్, మనదేమో ఓవర్ నైట్ ట్రైన్ కాబట్టి ఇదనమాట. సో మనకైతే ఇక్కడ కర్ణాటక సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. 3లోనైతే మనం ఉన్నాం గరీబ్ రథ్. సో ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చండి, ఈడేంటి కొన్ని బళ్ళు చేస్తాడు, కొన్ని బళ్ళకి ఎలివేషన్లు గట్టిగిస్తాడు, అది గరీబ్ రథ్కి వచ్చేసరికి ఎందుకు కావాలని పార్షియాలిటీ చూపించి ఎలివేషన్లు ఇవ్వకుండా మామూలుగా సాగదీస్తున్నాడా, నార్మల్ అంటున్నాడా? ఎందుకంటే నేను అన్న మాటలే ఇవన్నీ. సో ఒకటండి, మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్ అన్ని చూసుకుంటూ ఉంటే నేను చేసినవన్నీ ఫుల్ ఆన్ ఫుల్ మాస్ బళ్ళు, స్టేట్ బళ్ళు, ప్రీమియం క్లాస్ బళ్ళు, లేదంటే వాటి టైం టేబుల్ని తీసుకొని ఇన్స్పిరేషన్గా తీసుకుని నడిచిన బళ్ళు అలాంటివి అయితే చేశా. సో ఆ బళ్ళకి ఎలివేషన్ ఇవ్వటంలో అవి నాకు నిజంగానే వర్త్ అనిపిస్తాయి. బికాజ్ ఎందుకంటే అది నార్మల్ ఇది కాదు. సో బళ్ళన్నీ హై ఎండ్లో ఉంటే ఫ్లాగ్షిప్ ట్రైన్స్ కిందకు వస్తాయి నేను చేసినవన్నీ. సో ఏం మంచి బళ్ళు కావా అనేది నా ఉద్దేశం కాదు. కానీ సో ఒక్కసారి వాటికి ఎలివేషన్ ఇచ్చిన తర్వాత, వాటి ఇది చూసిన తర్వాత ఒక లెవెల్ ఆఫ్ ట్రైన్స్ అంటే ఏంటి, ఒక గొప్ప ట్రైన్స్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. సో అది ఎక్కిన తర్వాత నార్మల్గా నడిచేటువంటి ఒక ఓవర్ నైట్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్, ఇలా గరీబ్ రథ్ లాంటి ట్రైన్స్, ఒక 2 పెద్ద సిటీస్ మధ్య నడిచేటువంటి ఒక జోన్కి, ఒక డివిజన్కి సంబంధించి కొంచెం హెవీ టైం టేబుల్ వేసి జనాల కోసం తిప్పేటువంటి కొన్ని ట్రైన్లు ఏవైతే ఉంటాయి ఆ దారి వేరు. సో ప్రీమియం ట్రైన్ కేటగిరీలో వాటిని మిమిక్ చేస్తూ వచ్చిన ట్రైన్లు వేరు. సో ఏదన్నా లైక్ క్వాలిటీ ఈజ్ క్వాలిటీ అండి, ఎప్పటికైనా చెప్తున్నాను కదా. సో గుర్రాల పని గుర్రాలు చేయాలి, గాడిదల పని గాడిదలు చేయాలన్నట్టు హైరార్కీ ప్రతి చోట ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా ఏమైనా ఒక ప్రీమియం బండే, సూపర్ ఫాస్ట్ బండే, ఇంటర్సిటీ బండి దేనికి ఉండాల్సింది దానికే ఉంటుంది. అండ్ దట్టు ఏదన్నా P7 కదరా, ఏదన్నా 130 కదరా, ఏదన్నా ఒకటే ట్రాక్ కదరా అంటే అది చాలా పెద్ద పొరపాటు.
సో ఒక బండి తాలూకా గొప్పతనం అనేటువంటిది వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా బండిని కొడుతున్నారు, ఎంత ఫుల్ క్లియరెన్స్తో కొడుతున్నారు అనేటువంటిది నువ్వు జస్ట్ అలా డోర్ దగ్గర నిలబడితే ఆడు కొట్టే కాన్ఫిడెన్స్ని బట్టి నీకు అర్థమైపోద్ది. అలా ఎలా అర్థమైపోద్దా మీరు అడగద్దు, అది 100% వాస్తవం అది. సో నువ్వు మామూలుగా గరీబ్రథ్ ఈ గరీబ్రథ్ ఎక్కితే నీకు ఎలా ఉంటుందో చెన్నై సముద్రం గరీబ్రథ్ ఎక్కితే నీకు అలా ఉండదు. బికాజ్ ఆఫ్ టైం టేబుల్ అలా ఉంది కదా అని చెప్పి ట్రైన్ అదే కదరా, టెక్నికల్లీ ట్రైన్ అదే. సో కాబట్టి ఏంటి అని మీరు అడగచ్చు. బట్ స్టిల్ అదంతే, ఆ మ్యాజిక్ అది అందరికీ ఎక్స్పీరియన్స్ అవ్వదు. అండ్ మీరు చూసుకున్నట్టయితే వెనకాల కర్ణాటక సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ ఇందాక ఏదైతే వచ్చిందో అదైతే వెళ్ళిపోతుంది. సో టెక్నికల్లీ ఇట్స్ కాల్డ్ యాజ్ ఓవర్టేక్ హియర్. సో ఆడొచ్చి ఈ లైన్లో జాయిన్ అయ్యి టువర్డ్స్ కాచి కూడా వెళ్ళిపోతాడు. సో అక్కడ మనల్ని అయితే ఓవర్టేక్ చేసాడు. సో మనకైతే ఓటీ పడింది ఇక్కడ. సో చాలా కాలం తర్వాత నేను ఎక్కిన ట్రైన్కి ఓటీ పట్టడం, నేను ఎక్కిన ట్రైన్ ఓటీ చేయడం కాదు, నేను ఎక్కిన ట్రైన్కి ఓటీ పట్టడం అయితే జరిగింది. సో అది నేను చెప్పింది మీకు అర్థమే ఉంటుంది కదా. సో ఏ పని ఏ ట్రైను దానికి తగ్గట్టే ఉంటుంది. సో కాబట్టి గరీబ్రథ్కి ఓటీ పడింది. చాలా కాలం తర్వాత నేను ఒక ఓటీ కొట్టించుకున్నాను. సో వ్లాగింగ్ చేస్తూ బట్ స్టిల్ ఓకే, ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్, అంతవరకే ఉండాలి. అవి ప్రీమియం బళ్ళలో కొంచెం వస్తాయి. సో వాటి పని అవి చేస్తున్నాయి అంతే. ఈ విషయం మీకు అర్థమైతే మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. సో అలా కర్ణాటక సంపర్క్రాంతితో ఓటీ కొట్టించుకున్న తర్వాత అటు నుంచి ఇంకో బండి వస్తుంది. ఇది ఏదో తెలిసిన బండిలాగే ఉంది. సూపర్. సో సికింద్రాబాద్ షాలిమార్ ఏసీ సూపర్ ఫాస్ట్ అయితే వస్తుందండి. ఇటు వీడు 3:55కి అంతగా బయలుదేరుతాడు. 2 గంటలు వచ్చాడు కాజీపేట. మన టీటీలో 4 గంటలు. సో మనం అయితే కాజీపేట నుంచి డిపార్ట్ అయిపోయామండి. సో విత్ ప్రాపర్ మార్నింగ్ సన్లైట్. టైం అయితే ఆల్మోస్ట్ ఇక 6 అయింది, కరెక్ట్గా 6 అయింది కాజీపేట నుంచి బయలుదేరేసరికి మనం. సో పొద్దున్నే లేచి అంతా బాగుంది అనుకునేసరికి పొగమంచు తగులుకుందండి, చూసారా. సో మనోడు ఏదో మెల్లిగా వెళ్తున్నాడు పొగమంచులో, ఏం కనపడకపోయినా.
దరిద్రం మెయిన్ లైన్లో గూడ్స్ని తెంగించుకొని లూప్ స్కిప్లు ఎత్తా ఉంటాడు ఎర్రి పూకలాగా. సో ఆబ్వియస్లీ ఏదో అనుకుంటే ఏదో జరుగుతుందండి. సో కాజీపేట తర్వాత నుంచి బండి P4 ఇచ్చాడని ఆనందపడాలో, బండి కొట్టట్లేదని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. బట్ స్టిల్ వరస్ట్ అనండి అసలు. రన్ మాత్రం నేను మీకు ముందే చెప్పా, విజయవాడ దాటిన తర్వాత హైదరాబాద్ సెక్షన్లోకి, సికింద్రాబాద్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత బండి చాలా నీసంగా తయారవుద్దని చెప్పా. సో బండి యాజ్ ఆఫ్ 40 నిమిషాలు డిలే రన్ అవుతుంది. 40 నిమిషాలు అయినా సరే సికింద్రాబాద్కి టైంకి వెళ్ళిపోతారు. సరే బాబు నువ్వు 700 పెట్టావు, నిన్ను 8:30కి దింపుతానని చెప్పా, 8:30 లోపు దింపేస్తానని చెప్పి మినిమం బేసిక్ ఎకనామిక్స్ మాట్లాడుకుందాం. సో టికెట్ డబ్బులకి ఏ టైంకి ఎక్కించుకున్నావు, ఏ టైంకి దింపావు అనేది మాత్రమే కౌంట్ అయితే ఈ బండి ట్రై చేయొచ్చు. కానీ ఏ విధంగా తీసుకొచ్చావు అనేది వంటిది ఆబ్వియస్లీ నాట్ ఎట్ ఆల్ ఏ పాయింట్. సో బండి ఇప్పటి వరకు 100 కూడా ఎక్కలేదండి. ఆఫ్టర్ కాజీపేట ఇప్పుడు రఘునాథపల్లి కూడా స్కిప్ కొట్టాం. సో ఇప్పటిదాకా 3 లూప్ స్కిప్లు అయితే ఇచ్చాడు. 3 మెయిన్ లైన్ల మీద 3 ఫ్లైట్లు ఉన్నాయి, 3 లూప్ స్కిప్లు ఇచ్చాడు. సో బండి హై స్పీడ్, నేను అంటే యావరేజ్ కూడా కాదు, యావరేజ్ 50 కూడా లేదు. సో బండి టోటల్ స్పీడే 100 కూడా ఎక్కలేదు ఇప్పటిదాకా. 95 ఈజ్ లైక్ మ్యాక్స్. సో ఇదే 95 ఇదే 100 తోటి యశ్వంతపూర్ నుంచి సికింద్రాబాద్ వచ్చే గరీబ్ రథ్ నేను బట్టలు చెంపుకొని వ్లాగ్ చేశాను. ఆడు కొట్లు అలా ఉంది జస్ట్ బికాస్ ఆఫ్ ద హ్యాండ్లింగ్ ఆఫ్ గుంతకల్ డివిజన్ అండ్ ఆల్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎదర సంపర్క్రాంతి, వెనక 2 బళ్ళు, అసలు ఏది పడితే అది జరుగుతుంది. క్లియరెన్స్ లేదు, ఒక అప్పు తెచ్చుకున్న క్లియరెన్స్ మనం ఉండటం, స్పీడ్ లేదు. దాని ఫాగ్ ఏమో అనుకున్నా కాదు, ఇప్పుడు ట్రాక్ క్లియరెన్స్ ఏమో అనుకున్నా కాదు, సిగ్నల్ ఏమో అనుకుంటున్నా అది ఉండట్లేదు. సో మొత్తం అన్ని రీజన్స్ కలిపి ఏదో సొతక్కింది వెళ్తుంది, కానీ టైంకి వెళ్తాడు. సో ఏదో వెళ్తే వెళ్ళిపోవచ్చు అనుకున్నా తప్ప ఎవరికి నాలాంటి మాసోడికే ఏమీ లేపడానికి లేదు అని అంత దారుణంగా వెళ్తున్నాడు. ఏదైనా రాత్రి అప్ టు ఏలూరు విజయవాడ కొట్టిన రన్ ఏదైతే ఉందో అది మాత్రమే బాగుంది, ఆ తర్వాత అంతా వేస్ట్ అసలు. సో బండి ఏదో క్రీము ఫ్లఫ్ తప్ప ఏం లేదు బండిలో, అది అలా ఆ విధంగా కొనసాగుతుంది. చివరికి జనగాం కూడా లూప్ స్కిప్ ఇచ్చాడండి. సో అటు చూసుకుంటేనేమో ఫ్రైట్, ఇదేమో లూప్ స్కిప్ ఇస్తాడు, ప్లాట్ఫామ్ స్కిప్లు. 3 ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. మనకైతే మళ్ళీ ఆలేరు లూప్ స్కిప్ ఇచ్చిన పక్క P7 ఉంది. ఏ బండో గూడ్స్ బండి బొక్కలో నుంచి చూద్దాం, ఆడ ఏ బండో. ఈ రోజుకి ఇది 5వ లూప్ స్కిప్ అండి. చూద్దాము. కృష్ణ ఏమో కదా, లేదు ఏదో
సో 5 minutes బిఫోర్ షెడ్యూల్ మనమైతే సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే వచ్చామండి. అక్కడ ఒక మెంటల్ నాకు ఒక కాగజ్ నగర్ ఉన్నాడు. సో దిగాక మ్యాటర్ ఏంటనేది అయితే మాట్లాడుకుందాం. సో చివరికి 698 కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఎండ్ టు ఎండ్ జర్నీ కంప్లీట్ చేసుకొని మన గమ్యస్థానం అయినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 5 minutes బిఫోర్ షెడ్యూల్ అయితే వచ్చేసాం. సో స్టేషన్ లోపలికి సో 8:20కి రావాలి, 8:15కి అయితే వచ్చామన్నమాట. సో బాగానే తీసుకొచ్చాడు, స్లాగ్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ. సో మనకైతే స్లాగ్ ఇంప్లాంటేషన్ వల్ల కొంచెం బాగానే వచ్చాడు. కొంచెం డిలే కూడా కవర్ అయ్యి 40 నిమిషాలు డిలే కవర్ చేసి 5 నిమిషాలు బిఫోర్ టైం అయితే వచ్చాడు. సో ఓవరాల్గా జర్నీ గురించి మాట్లాడుకుంటే ఓకే, ఒక సగటు ఓవర్ నైట్ నడిచేటువంటి ఒక ఇంటర్సిటీలు ఉంటాయి చూసారా, ఓవర్ నైట్ ట్రైన్స్, మన సూపర్ ఫాస్ట్ ట్రైన్లు మామూలు. సో అలా సాదాసీదా ఒక నార్మల్ మామూలు ట్రైన్ ఎలా అయితే నడవాలో ఆల్మోస్ట్ అలాగే నడిచాడు. సో మనం అంతకుముందు వరకు ఫ్లాగ్షిప్ ట్రైన్లు చేసాం. సో కాబట్టి మీకు ఫ్లాగ్షిప్ ట్రైన్లకి మామూలు సూపర్ ఫాస్ట్లకి మధ్య రన్నింగ్ వైఖరి మారే కొద్దీ నా వ్లాగ్ వైఖరి కూడా మారుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా, ఏ బండి వర్త్ ఏంటి, ఏ బండి ఎలా కొడుతుంది ఏంటి అని మీకు క్లారిటీ వస్తుంది అని అనుకుంటున్నా. సో కాబట్టి ఫేర్ గురించి మాట్లాడుకుంటే నేనైతే మొత్తం 785 రూపాయలు అయితే పెట్టానండి, ఎండ్ టు ఎండ్ 785 రూపాయలు. సో ఒక రకంగా చూసుకుంటే నార్మల్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ లైక్ గోదావరి దీని కాంపిటీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫేర్తో పోల్చుకుంటే దగ్గర 300 రూపాయలు తక్కువైతే ఉంటుంది. సో దీని తత్కాల్ ఫేరు అట్ల బేస్ ఫేర్ అనమాట. సో వాటి బేస్ ఫేర్కి వాటి తత్కాల్ ఫేర్కి ఇటు బేస్ ఫేర్కి దగ్గర 600 నుంచి 700 రూపాయలు అయితే తేడా అయితే ఉంటుంది. సో కాబట్టి ఇంత తక్కువే ఛార్జ్ చేస్తూ మనల్ని ఈ మాత్రం తీసుకొచ్చాడంటే గరీబ్ రథ్ కొంచెం ప్రశంసించాల్సినటువంటి విషయంగానే అయితే నేను చెప్తాను. సో రన్ అయితే నాకు నేను ఎప్పుడూ చెప్తాను, సికింద్రాబాద్ డివిజన్ రన్ను అసలు అంత గొప్పగా ఏమీ ఉండదు. సో ఎటువైపు చూసుకున్నా అంత ఇదే ఉండదు. సో ఎలా చూసుకున్నా మన విజయవాడే. సో కాబట్టి మన విజయవాడ డివిజన్లో ఏదైతే రన్ ఉందో అదైతే నాకు చాలా ఫ్యాంటాస్టిక్గా నచ్చింది. వైజాగ్ నుంచి విజయవాడ వరకు చాలా బాగా లాక్కొచ్చాడు. సో ఇంకా ఆఫ్టర్ దట్ నాకు చాలా ప్రాబ్లమాటిక్గా అనిపించింది, నాకంత గొప్పగా ఏమి అనిపించలేదు రన్ను. సో నైట్ ఏమీ కొట్టలేదు, P4 అది కూడా ఏమీ కొట్టలేదు. సో కానీ బండి ఆన్ టైం వస్తుంది. సో జస్ట్ బికాస్ ఆఫ్ స్లాగ్ అండ్ టైమింగ్స్. సో దమ్ము లేనప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడాల్సి వస్తుంది అనమాట. సో బండిలో నాకు అంత గొప్పగా అనిపిస్తుంది, బట్ స్టిల్ బెటర్ దాన్ మెనీ అదర్ ట్రైన్స్ ఇన్ దిస్ సెగ్మెంట్. సో ఇది అండి. సో అడిక్వేట్ మాస్ జనరేట్ చేయలేకపోయానంటే బండి కొట్టట్లేదు. సో కాబట్టి మనం కొట్టే బళ్ళు ఎలా లేపుతామో మీకు తెలుసు, కొట్టిన బళ్ళు కూడా మ్యాసేజ్ లేపాలంటే నాకు అంత ఫీజిబుల్ నేను అనిపించట్లేదు. సో కాబట్టి బెటర్ ఆప్షన్ ఫర్ ఎకనామికల్ ట్రావెల్. సో కాబట్టి ఇది ఈరోజు గరీబ్ రథ్ బ్లాగ్ అండి. సో మీ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఐ విల్ బీ వెరీ ట్రాన్స్పరెంట్. సో నాకు ఎలా అనిపించింది, ఏం కొట్టాడు, రియాలిటీ చెప్తున్నా. ఇది మీకు ఒఫెన్సివ్ అనిపిస్తే మీరేమన్నా ఇంక మీ ఇష్టం. సో కాబట్టి బ్లాగ్ అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కింద నచ్చపోయినా కింద ఐ టేక్ ఇట్ యాజ్ అ ఫీడ్బ్యాక్. సో కాబట్టి సో సపోర్ట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో DM చేయొచ్చు, లేకపోతే కింద సూపర్ చాట్స్ ఉంటాయి. సో దట్ కెన్ ఆల్సో బీ అన్ ఆప్షన్. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ జనరల్ టికెట్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సికింద్రాబాద్. సో ఇక్కడి నుంచి రీజనల్ బల్డ్ మీద పడదాం. సో అప్పుడు బట్టి మీకు తెలుస్తుంది రీజనల్ బల్డ్ అంటే ఏంటి, ఫ్లాగ్షిప్ బల్డ్ అంటే ఏంటి అని. సో దిస్ ఇస్ జనరల్ టికెట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సికింద్రాబాద్. బాయ్.